సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సిద్ధపాటు కూడికలలో మొదటి దినం దేవుని సన్నిధిలో చేరి ఉన్న మనమంతా ధన్యులము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక మాట మనం చదువుకుందాం. దైవజనుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రికను రాస్తూ ఒక శ్రేష్టమైనటువంటి మాట దైవజనుడు సంఘానికి తెలియజేస్తారు. ఆ మాటను మనం చదువుకుందాం. 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. చాలండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగములో మనం గమనిస్తే దైవజనుడైనటువంటి పౌలు గారు సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఓ చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటా మాటనంటే, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వరూ చూడలేరు. అనేక సంవత్సరాల నుండి భక్తి చేస్తున్నా, అనేక సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తున్నా, అనేక సంవత్సరాల నుండి ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నా, వాక్యాన్ని వింటున్నా, వాక్యాన్ని చదువుతున్నా, భక్తిగా జీవిస్తూ ఉన్న పరిశుద్ధత అనేది లేకపోతే క్రైస్తవునికి లేక విశ్వాసికి, దేవుని నమ్మినటువంటి వ్యక్తికి పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి కనుగొనలేరు. పరిశుద్ధత లేకపోతే దేవుని ఎదుట నిలబడలేరు. పరిశుద్ధత లేకపోతే ప్రభువుని ఎదుర్కోలేరు. పరిశుద్ధత లేకపోతే ప్రభు యొక్క రాజ్యములో ఎత్తబడలేరు. అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేరు. చాలామంది అంటారు, నేను ప్రభువుతో మాట్లాడాలనుకుంటున్నాను, ప్రభువుని కలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు దేవుడు నన్ను దర్శించట్లేదు, ఎందుకు దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటూ చాలా కాలం నుండి భక్తి చేస్తున్నా కూడా దేవుడు నాతో మాట్లాడట్లేదే అని కొంతమంది అలా భ్రమపడిపోతూ ఉంటారు. కారణం, ఎందుకు దేవుడు మాట్లాడట్లేదు అంటే దేవుని వాక్యం చెబుతుంది, నీలో పరిశుద్ధత లేదు, పరిశుద్ధత కనిపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము పరిశుద్ధపరచబడి, సంఘము శుద్ధి చేయబడి, సంఘము దేవుని కొరకు సిద్ధపడాలి, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి. సంఘము అనగా దేవుని రక్తము చేత కడగబడినటువంటి మనమంతా కూడా వధువు సంఘమై ఉన్నాము. హల్లెలూయా. వధువు సంఘమై ఉన్నాం. సంఘం దేవుని రాజ్యము కొరకు లేక వరుడైనటువంటి పెండ్లి కుమారుడైనటువంటి రాబోయే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి అని అంటే సంఘము పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేం. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలనంటే, ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని ఎదుగుకి వచ్చేటప్పుడు, తనను పెళ్లి చేసుకోపోయేటప్పుడు, ఇదిగో ఆ పెళ్లి కుమార్తె ఇంచుమించు చాలాసేపు సిద్ధపాటు కలిగి, ఎట్లా పడితే అట్లా రాదు. మనకు తెలుసు కదండి, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, పెళ్ళిళ్ళకి పోతూ వస్తూ ఉంటాం, చాలా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ పెళ్లి కుమార్తె లేట్ అయిపోతూ ఉంటుంది. అందరూ వచ్చేస్తుంటారు, మందిరంలో ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. పెళ్లి కుమారుడు కూడా సిద్ధపాటు కలిగి అదిగో వచ్చి తనకు ఏర్పాటు చేసినటువంటి ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. పెళ్లి కుమార్తె మాత్రము నిదానంగా, చక్కగా, శుభ్రంగా, నీటిగా, అందరికంటే అందంగా
అలంకరించబడి సిద్ధపాటు కలిగి అదిగో పెళ్లి కుమారుణ్ణి పెళ్లి చేసుకోవడానికి వస్తుంది. అవునా కాదండి? ఎంత చక్కగా అలంకరించుకొని వస్తుందో, ఎంత శుభ్రంగా, ఎంత నీటిగా తనను తాను అలంకరించుకొని పెళ్లి కుమారుని ఎదుట తనను తాను కనపరుచుకోవడానికి ఎంత అలంకరణతో వస్తుందో. ఏదో చీర కట్టుకొని, ఏదో ఆ జుట్టంతా ఎరబోసుకొని, ఏమండి ఎట్లా పడితే అట్లా రాదు. సిద్ధపాటు కలిగి పెళ్లి కుమార్తె ఎలాగైతే పెళ్లి కుమారుని పెళ్లి చేసుకోవడానికి వస్తుందో, సంఘము కూడా దేవుణ్ణి ఎదుర్కోవడానికి, పరలోక రాజ్యములో చేర్చబడడానికి సిద్ధపాటు కలిగి అలంకరించబడి, ఆత్మ వరముల చేత, ఆత్మ ఫలముల చేత సిద్ధపడి, ఆత్మ వరముల చేత అలంకరించబడి దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి సంఘము. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. యేసయ్యను చూడాలంటే, ప్రభువుని ఎదుర్కోవాలంటే నీకు సిద్ధపాటు అవసరం. అందుకే దేవుడు కూడా మొదటగా మనం చూసినట్లయితే దేవుడు మనతో ఉండాలని కోరుకున్నాడు. ఆయన మనతో జీవించాలని కోరుకున్నాడు. అందుకే నిర్గమాకాండంలో మనం చూస్తాం. ఒక మాట మీరు చదవండి, 19వ అధ్యాయములో నిర్గమాకాండము చదువుకుందాం. ఆ మాటలు 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగువచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషే గారితో దేవుడు చెబుతున్నటువంటి మాట, దైవజనుడా మోషే, ఇదిగో నీవు నా ప్రజల యొద్దకు వెళ్ళు, నా ప్రజల యొద్దకు వెళ్ళి వారితో నువ్వు చెప్పు. ఏమని? నేను నా ప్రజలను కలుసుకోబోతున్నాను, నా ప్రజలతో నేను మాట్లాడబోతూ ఉన్నాను, నా ప్రజలతో నేను నివసించాలనుకుంటున్నాను, నా ప్రజలతో నేను ఉండాలి అనంటే, నా ప్రజలు నేను కలుసుకోవాలనంటే, నా ప్రజల మధ్య నేను నివాసము చేయాలి అనంటే, నా ప్రజలందరూ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏ ఒక్కరూ అపవిత్రులుగా ఉండకూడదు, ఏ ఒక్కరూ పాపములో ఉండకూడదు, ఏ ఒక్కరూ అపవిత్రమైనటువంటి మార్గములో జీవించకూడదు, ఏ ఒక్కరూ పాపము బ్రతుకుకుండా పరిశుద్ధత కలిగి 3వ నాటికి సిద్ధంగా ఉండమని చెప్పు అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు, మోషే గారు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా వారితో చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మిమ్మల్ని కలుసుకోవాలని ఆశపడుతున్నాడు, దేవుడు మీతో నివసించాలని కోరుకుంటున్నాడు, దేవుడు మీ మధ్య నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. పరలోకమును విడిచిపెట్టి ఇదిగో ఈ లోకములోనికి, ఈ భూమి మీదకి మన మధ్యకు దిగి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఆయన మనం ఎదుర్కోవాలనంటే, ఆయన మనం చూడాలనంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. 3వ రోజున దేవుడు మన మధ్యలోనికి రాబోతున్నాడు. కనుక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. ఎలా పరిశుద్ధపరచుకోవాలట? వాక్యంలో రాయబడి ఉంది, వారు తమ బట్టలను ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండాలట. బట్టలను ఉతుక్కొని, బట్టలు అని అంటే యెషయా ప్రవక్త రాస్తారు ఒక మాట. 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనాన్ని చదవండి. మా నీతి క్రియలు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఆయను. అంటే మురికి గుడ్డలు ఎవరైనా తొడుక్కుంటారా? మురికి గుడ్డలు ఎవరైనా వేసుకుంటారా? ఎవరు వేసుకోవడానికి ఇష్టపడరు, ఎవరు తొడుక్కోవడానికి ఇష్టపడరు. అందరూ మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలని ఇష్టపడతారు. అలాగే ఇదిగో మీరందరూ కూడా 3వ నాటికి సిద్ధపడాలంటే మీ బట్టలు ఉతుకుకోవాలి. బట్టలు అనగా మీ నీతి క్రియలు.
ఈ రోజున మన క్రియలు ఎలా ఉన్నాయి? చాలామంది జీవితాలలో వేషధారణ కనిపిస్తుందే తప్ప పరిశుద్ధత కనిపించట్లేదు. చాలామంది పైన భక్తి చేస్తున్నారే తప్ప దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతున్నారు, హృదయపూర్వకంగా భక్తి చేయలేకపోతున్నారు. దేవుని వాక్యం అంటుంది, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వెళుతున్నారు, నేను కూడా వెళుతున్నాను. అందరూ వెళుతున్నారు, నేను కూడా వెళుతున్నాను. భక్తి చేసేవాళ్ళు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయంటే దేవునికి ఇష్టలుగా ఉండటానికి తమను తాము సిద్ధపరచుకుంటారు. దేవునికి ఇష్టలుగా ఉండటానికి. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దామా ఆతురత, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా ఒక సిద్ధపాటు, ఒక ఆసక్తి, ఒక పట్టుదల. కొందరిలో అవి కనిపించవు. నిదానంగా వెళ్దాంలే పోదాంలే, ఇంకా ఉందలే టైం. ఏది? ఎలాగా? 5 మంది బుద్ధి లేని కన్యకులు ఉన్నారు కదండి బైబిల్లో. 5 మంది బుద్ధి లేని, చెప్పాలి, బుద్ధి లేని కన్యకులు. అంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే, వెళ్దాంలే, తర్వాత చూసుకుందాంలే, నిదానంగా. అలాంటి భక్తి కొంతమంది చేస్తూ ఉంటున్నారు. ఆ బుద్ధి లేని కన్యకులు నిర్లక్ష్యం చేశారు, ఆలస్యం చేశారు, సిద్ధపడలేకపోయారు. అందుకే ఎత్తబడ్డారా, విడవబడ్డారా? చెప్పరేంటి? ఎత్తబడ్డారా, విడవబడ్డారా? విడవబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఎందుకో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సిద్ధపాటు కూడికను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇది చివరి దినాల్లో మనం ఉంటున్నాము గనక, దేవుని రాకడ అతి సమీపంగా ఉంటుంది గనక నిన్ను నీవు సిద్ధపరచుకోకపోతే విడవబడుట ఖాయం. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని ఇదిగో నువ్వు మార్చుకోకపోతే విడవబడుట ఖాయం. అందుకే వాక్యం అంటుంది, నీ బట్టలు ఉతుకో, నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయి. చేసే పాపాలన్నీ చేస్తూనే ఉంటారు, మరలా ఏమి ఎరగనట్టుగా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. బ్రతుకు మారదు, జీవితాన్ని మార్చుకోరు, క్రియలు మారు, స్థితిని మార్చుకోరు. ఇంకా ఆ పాత జీవితంలోనే, ఇంకా ఆ చీకటి అలవాట్లలోనే, చీకటి బ్రతుకులోనే జీవిస్తూ ఉంటారు. వాత వేయబడిన మనస్సాక్షి వలె ఎంతకాలం నుండి దేవుని వాక్యాన్ని వింటున్నా హృదయం కఠినపరచబడి దేవుని వాక్యానికి లోబడక కఠినాత్ముల వలె జీవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీ క్రియలు మార్చుకోకపోతే, నీ ఆలోచనలు, నీ నడవడిక, నీ మాటలు, నీ తలంపులు, నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ బుద్ధిని మార్చుకోకపోతే, పరిశుద్ధపరచబడలేకపోతే, శుద్ధి చేసుకోలేకపోతే పరలోక రాజ్యములో నువ్వు ఎత్తబడలేవు. యేసయ్యను నువ్వు కలుసుకోలేవు, యేసయ్యను నువ్వు చూడలేవు. దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. అందుకే 3వ నాటికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. చెప్పు మోషే, దైవజనుడా వెళ్ళి చెప్పు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు దైవజనుడైన మోషే గారు. వెళ్ళి దేవుడు చెప్పిన విషయాలన్నీ చెప్తున్నాడు. వాక్యంలో రాయబడిన మాట చూస్తే 14వ వచనం చదవండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల ఎదుకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఏం చేశారంట? ప్రజలను పరిశుద్ధపరచగా. మోషే, దైవజనుడైనటువంటి మోషే ప్రజలతో చెప్తున్నాడు, మీ బట్టలు ఉతుక్కోండి. మన నీతి క్రియలు శుద్ధి చేయబడాలంటే, మన బ్రతుకులు మార్చబడాలంటే దేవుని వాక్యము చేత మనం హెచ్చరించబడాలి, దేవుని వాక్యము చేత మనము సరిచేయబడాలి, దేవుని వాక్యము చేత మనల్ని మనం శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము చేత దైవజనుడైనటువంటి మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించినప్పుడు దేవుని వాక్యాన్ని విని వారు తమ బట్టలను ఉతుక్కున్నారట, వారి నీతి క్రియలను మార్చుకున్నారు.
పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. 119వ కీర్తనలో రాయబడిన మాట మనం చూస్తే 9-11 వచనంలో రాయబడి ఉంది, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు అని అంటే దేవుని వాక్యమును చేతనే కదా. 11వ వచనంలో కూడా రాయబడి ఉంది. భక్తుడు అంటాడు, నా హృదయములో పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకుంటే నీ హృదయం శుద్ధి చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి కొంతమంది చోటు ఇవ్వరు హృదయంలో, వాక్యానికి కొంతమంది స్థానాన్ని ఇవ్వరు, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోరు. వ్యర్థమైన చెత్తంతా హృదయంలో ఉంటుంది, కానీ వాక్యం మాత్రం హృదయంలో పెట్టుకోరు. దైవజనులు ఎన్నిసార్లు వాక్యము చేత గద్దించినా హెచ్చరించినా హృదయాన్ని మార్చుకోరు. ఎందుకనంటే కఠినమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటున్నారు. కొంతమంది ఇశ్రాయేలు ప్రజలనట దైవజనుడు మోషే గారు ఎంత చెప్పినా వినలా. అందుకే మార్గ మధ్యలోనే ఆకు రాలినట్లు రాలిపోయారట. కనానులో చేర్చబడలేకపోయారు, కనానులో చేరలేకపోయారు, కనానులో ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటనంటే దైవజనుడు చెప్పిన మాట వినలా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుడా సహోదరి, దేవుని వాక్యాన్ని వింటే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకుంటే నీ హృదయం శుద్ధి చేయబడుతుంది, నీ క్రియలు మార్చబడతాయి, నీ బ్రతుకు మార్చబడుతుంది. నువ్వు శుద్ధి చేసుకొని దేవుని ఎదుట నిలబడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ దైవజనుడు చెప్పిన మాటలు విని తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధపడ్డారు. 3వ నాడు ప్రభు చెప్పినట్టుగానే సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఆయన ప్రజలందరినీ కలుసుకున్నాడు. ప్రజలందరూ యేసయ్యను చూస్తున్నారు. సీనాయి పర్వతం మీద దేవుణ్ణి కలుసుకుంటున్నారు, దేవుణ్ణి చూస్తున్నారు. సిద్ధపడి పరిశుద్ధపరచబడి శుద్ధి చేసుకొని 3వ నాటికి సిద్ధంగా ఉన్నారు కనుక దేవుణ్ణి కలుసుకోగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు శుద్ధి చేసుకొని నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ బ్రతుకులను మార్చుకొని వాక్యము చేత నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపరచుకుంటావు. ఒకవేళ దేవుని వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెడితే విడవబడుట ఖాయం. విడవబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు కలుసుకొని ప్రజలందరూ ఎలా జీవించాలో అదిగో ఆ రోజున సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన దేవుడు తన ప్రజలతో మాట్లాడారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధపరచుకోకపోతే, నువ్వు పరిశుద్ధపరచకపోతే ప్రభువుని చూడలేవు. అందుకే దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేరు. నువ్వు పరిశుద్ధపరచుకోవాలనంటే ఒకటే, దేవుని వాక్యము చేత నువ్వు శుద్ధి చేయబడాలి, దేవుని వాక్యము చేత నువ్వు హెచ్చరించబడాలి. దేవుని వాక్యం సజీవము కలిగినది, దేవుని వాక్యం జీవము కలిగినది, రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది. మన ప్రాణాత్మ శరీరములలో మూలుగులలో దూరి మనల్ని శుద్ధి చేస్తుంది దేవుని వాక్యము. ఆ వాక్యము చేత నీ జీవితాన్ని సరిచేసుకోగలిగితే నీవు దేవుని ఎదుట నిలబెట్టుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి ఎదుర్కొంటావు. చివరి దినాలలో నువ్వు సిద్ధపరచుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, నీ క్రియలను మార్చుకొని దేవుని ఎదుట నేను నిలబడాలి, పరలోక రాజ్యంలో నేను ఎత్తబడాలి, దేవునితో కూడా యుగయుగాలు నేను జీవించాలని ఒక తీర్మానం చేసుకొని ఈ రాత్రి నువ్వు సిద్ధపరచుకోగలిగితే నా దేవుడు నిన్ను పరిశుద్ధపరచునుగాక, నిన్ను శుద్ధి చేయునుగాక, వాక్యము చేత నీ క్రియలను శుద్ధి చేయునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. అందరం నోళ్ళు తెరిచి మోకరించి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి.
తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు మౌనంగా ఉండకుండా కళ్ళు మూసి, ప్రభువా, పరిశుద్ధత లేకుండా మిమ్మల్ని మేము చూడలేమయ్యా. ఎంతో కాలం నుండి భక్తి చేస్తున్నా, ఎంతో కాలం నుండి మందిరానికి వస్తున్నా, ఎంతో కాలం నుండి దేవుని వాక్యాన్ని వింటున్నా, మా జీవితాలు ఇంకా మార్చబడలేకపోతే, మా జీవితాలు ఇంకా పరిశుద్ధపరచబడలేకపోతే, అయ్యా మిమ్మల్ని మేము చూడలేం, మిమ్మల్ని మేము ఎదుర్కోలేం అయ్యా, మీ రాకడలో మేము ఎత్తబడలేం నాయనా. అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని శుద్ధి చేయండి, మీ రక్తముతో కడగండి. వాక్యము చేత హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు నాయనా. వాక్యము చేత మా జీవితాలను కడగండి ప్రభువా. అందరం నోరులు తెరిచి ఈ రాత్రి కన్నీళ్లు విడిచి దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడు. ప్రభువా, నేను చేసిన తప్పులను క్షమించయ్యా, నేను చేసిన అపవిత్రమైన పనులను అయ్యా నన్ను క్షమించు. నీకు ఘోరంగానే జీవించానయ్యా, నీకు విరోధంగానే జీవించానయ్యా, ఇంతకాలం నిన్ను మోసం చేశానయ్యా, ఇంతకాలం నిన్ను అయ్యా ఇదిగో నీ కళ్ళు కప్పి తిరిగాను నాయనా. ఇక మీదట నేను అలా ఉండను ప్రభువా. నా జీవితాన్ని మార్చుకొని, వాక్యము చేత నా జీవితాన్ని సరిచేసుకొని, నన్ను నేను పరిశుద్ధపరచుకొని నీ రాకడలో నేను ఎత్తబడుటకు సిద్ధపాటు నాకు దయచేయండి ప్రభు అని అందరం నోరులు తెరిచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం నోరులు తెరిచి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయనా. పరిశుద్ధుడా, జీవాధిపతివైన యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ కూడికలో మమ్మల్ని అందరినీ నాయనా మీ సన్నిధిలో నిలిపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ సిద్ధపాటు కూడికలో నాయనా అయ్యా మేమందరం సిద్ధపాటు కలిగి ఉండాలని, అయ్యా మేము విడవబడకూడదని, మీ రాకడలో ఎత్తబడాలని, మీ రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలని ప్రభువా ఈ కూడికలను మా కోసం ఏర్పాటు చేసి మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఆనాడు నాయన దైవజన పౌలు గారు సంఘానికి, హెబ్రీ సంఘానికి పత్రిక రాసినట్టుగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరని మీ లేఖన ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. అవును తండ్రి, పరిశుద్ధత లేకుండా మిమ్మల్ని మేము కలుసుకోలేమయ్యా, పరిశుద్ధత లేకుండా అయ్యా మిమ్మల్ని ఎదుర్కోలేము నాయన, పరిశుద్ధత లేకుండా మీ రాకడలో మేము ఎత్తబడలేము నాయన. మేము పరిశుద్ధత కలిగి జీవించుటకు అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని శుద్ధి చేయండి. మాలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించండి అయ్యా, మాలో ఉన్న ప్రతి చెడు క్రియలన్నీ తొలగించండి నాయన. యేసయ్యా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దైవజన మోషే గారు చెప్పినట్లుగా 3వ నాటికి సిద్ధపడండి, సీనాయి పర్వతం మీద దేవుణ్ణి కలుసుకుంటారని ఎప్పుడైతే నాయనా ఇశ్రాయేలు ప్రజలతో దైవజన మోషే గారు చెప్పారో నాయనా, ఇదిగో వాడు సిద్ధము చేసుకొని బట్టలు ఉతుకుకొని, బట్టలు అనగా నీతి క్రియలను అయ్యా ఇదిగో తండ్రి వారి క్రియలను మార్చుకొని 3వ నాటికి సిద్ధపడ్డారు నాయన. మిమ్మల్ని ఎదుర్కొన్నారయ్యా, మిమ్మల్ని కలుసుకున్నారు నాయన. ఆ విధంగా మేము కూడా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని అయ్యా మా క్రియలు మార్చుకొని, మా యొక్క తలంపులు, మా యొక్క పాపపు జీవితాన్ని అయ్యా మార్చుకొని మమ్మల్ని మేము సిద్ధము చేసుకొని ప్రభువా వాక్యము చేత హెచ్చరించబడిన వారమై, వాక్యము చేత మా జీవితాలను సరిచేసుకున్న వారమై మీ ఎదుట మేము నిలబడుటకు సహాయము చేయండి, మీ కొరకు మేము సిద్ధపడుటకు సహాయము చేయండి, మీ రాజ్యములో మేము ఎత్తబడుటకు మమ్మల్ని మీరు పరిశుద్ధపరచండి నాయన, పరిశుద్ధపరచండి ప్రభువా. అయ్యా వాక్యం వినిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరూ తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి తమ జీవితాలను మార్చుకొని నాయన మీ కొరకు సిద్ధపడుటకు సహాయము చేయండి నాయన. నీ బిడ్డలందరినీ పరిశుద్ధపరచండి, నీ బిడ్డలందరినీ శుద్ధి చేయండి అయ్యా. మీ రాకడ కొరకు నీ బిడ్డలందరూ సిద్ధపడాలి నాయన. మీ రాజ్యములో ప్రతి ఒక్కరు ఎత్తబడాలి, మీ రాజ్యములో ప్రతి ఒక్కరు మీతో కూడా యుగ యుగాలు జీవించాలి. అట్టి కృపను బిడ్డలందరికీ దయచేయమని, వాక్యం వినిన ప్రతి బిడ్డను దీవించమని, ఈ కూడికి అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయంలో నాయన మీరు మాకు తోడై ఉండి జయప్రదకరంగా జరిగించి మహిమ పొందుకోమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.